హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్. అయితే మీరు డిగ్రీ అయితే పూర్తి చేసండి, ఏదైనా ఒక మంచి జాబ్ కావాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మీకోసమే ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసే విధంగా జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ ఏవైతే పోస్టులు ఉన్నాయి వీటికి రిక్రూట్మెంట్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైతే ఒక మంచి జాబ్ కావాలి, మంచి శాలరీ ఉండాలి, రిక్రూట్మెంట్ కూడా మనకి రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్తో కంపేర్ చేస్తే చాలా త్వరగా పూర్తి అవ్వాలి అనుకుంటారు, వాళ్ళు ఈ జాబ్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇక మనం ఏమాత్రం ల్యాగ్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తున్నటువంటి ఏదైతే జాబ్ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్న ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. అయితే ఈ కంపెనీ మనకి ప్రజెంట్ ఇండియాలో మనకి లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు మనకి ఈ కంపెనీలోనే ఖాళీగా ఉన్నటువంటి ఒక 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులని రిక్రూట్ అయితే చేయడానికి నోటిఫికేషన్ని రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ని తెలుసుకోబోతున్నాం. అయితే టోటల్గా 170 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మీకు డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. ఈ 170 పోస్టులో మనకి అకౌంట్స్ కేటగిరీకి సంబంధించి 50 పోస్టులు, జనరల్ కేటగిరీకి సంబంధించి 120 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీకు అండర్లైన్ అయితే చేశారు. టోటల్గా 170 పోస్టులు. దీనితో పాటు మీ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు డివైడ్ చేసి ఉన్నాయని చెప్పి కూడా మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియోని పాస్ చేసి డిస్ప్లే మీద కనబడుతున్న టేబుల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి డీటెయిల్స్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇవైతే మనకి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు, మొత్తం వేకెన్సీస్కి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు మనం ఈ పోస్టులకు అప్లై అయితే చేయడానికి ఏవైతే ఎలిజిబిలిటీస్ ఉండాలో, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ ఉండాలో వాటి వివరాలని చెక్ చేద్దాం. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఇవైతే ఏజ్ లిమిట్స్కి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మనకి మొత్తం 170 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి 2 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఒకటి అకౌంట్స్ డిపార్ట్మెంట్, రెండోది జనరల్ డిపార్ట్మెంట్. అయితే జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 120 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మనం జనరల్ డిపార్ట్మెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో దాని వివరాలు తెలుసుకుని తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి అప్లై చేయడానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలని చెప్పారు. అది డిగ్రీ బీఎస్సీయా, బీకామా లేదా బీఏ అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఎనీ డిగ్రీతో మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్ అయినటువంటి బీటెక్తో కూడా అప్లై చేయొచ్చు. బీటెక్లో కూడా మీరు స్పెసిఫిక్గా సివిల్ చేసి ఉండాలి, మెకానికల్ చేశారని చెప్పి రెస్ట్రిక్షన్స్ లేవు. అక్కడ కూడా మీరు ఎనీ బ్రాంచ్తో అయినా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక పాయింట్ని హైలైట్ అయితే చేశారు. అదేంటంటే మనకి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో వచ్చి ఉండాలి. రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే జనరల్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1లో వాటికి సంబంధించినవి. ఇక ఇప్పుడు మనం అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏవైతే 50 పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని ఇప్పుడు మనం అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 50 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చూసినట్లయితే ఇక్కడ మనకి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఆల్సో డిగ్రీ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ అనేవి చాలా తక్కువ మందికి అయితే ఉంటాయి. ఈ క్వాలిఫికేషన్స్ కాకపోతే ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ అండ్ డిగ్రీ అనే క్వాలిఫికేషన్స్ కాకుండా ఇంకా వేరే క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అవేంటంటే ఎంబీఏలో ఫైనాన్స్ చేసిన వాళ్ళు, పీజీడీఎంలో ఫైనాన్స్ చేసిన వాళ్ళు అండ్ ఎంకామ్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్, రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 55% ఆఫ్ మార్క్స్ అయితే
వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1లో 170 పోస్టులు 120 పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. రిమైనింగ్ 50 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంబీఏలో ఫైనాన్స్ కానీ లేదా ఎంకామ్ కానీ కంప్లీట్ చేస్తుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. అప్లై ప్రాసెస్ డీటెయిల్స్ని మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే మనకి అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఆన్లైన్లో అప్లై చేసే టైంలోనే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని మెన్షన్ చేయడంతో పాటు రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ 850 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మనకి అప్లై ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనకి ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేటటువంటి శాలరీ అండ్ అడిషనల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలను అయితే తెలుసుకుందాం. శాలరీ డీటెయిల్స్ని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మెన్షన్ చేసిన డీటెయిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆర్ జనరల్ డిపార్ట్మెంట్ ఇందులో ఏ జాబ్కి సెలెక్ట్ అయినా సరే వాళ్ళకే బేసిక్ పే చూసుకుంటే 50,925 రూపీస్ ఉంటుందని చెప్పారు పర్ మంత్. అంటే 50,925 రూపాయలు ఉంటుంది. దానితో పాటు మనకి అడిషనల్ బెనిఫిట్స్ లైక్ అలవెన్సెస్ ఏవైతే డేర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్లో, మెడికల్ అలవెన్స్లో, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ అలవెన్సెస్లో కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 88,000 రూపీస్ పర్ మంత్ శాలరీగా రావడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను అండర్లైన్ చేశాను, సర్క్యులర్ కూడా చేశాను. కూడా డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే మనం రెగ్యులర్గా చూసేటటువంటి బ్యాంకింగ్ జాబ్స్ అయినటువంటి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్స్ ఉంటాయో వాటిలో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ జాబ్స్ కూడా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. ఆ సెలక్షన్ ప్రాసెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ 3 ఫేజెస్లో ఉంది. అంటే 3 స్టేజెస్లో ఉంది. స్టేజ్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టేజ్ 2లో చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్, స్టేజ్ 3లో చూసుకుంటే ఇంటర్వ్యూ. ఇలా టోటల్లీ మనకి 3 స్టేజెస్లో ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ రెండు కూడా ఆన్లైన్లోనే ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్లను మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ డిజైనింగ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయొద్దు. జస్ట్ సెలక్షన్ ప్రాసెస్ వివరాలు మాత్రమే కవర్ అయితే చేద్దాం. ఇన్ కేస్ మీకు ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలను అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఒక టేబుల్లోనే ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకి 6th సెప్టెంబర్ రిలీజ్ చేశారు. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఒక 3 డేస్ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 29వ తారీఖు ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేటు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ టైం గ్యాప్లోనే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి. అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తాను. మనకి సెప్టెంబర్ 10వ తారీఖు వచ్చేటప్పటి వరకు లింక్ అయితే యాక్టివేట్ కావద్దు కాబట్టి లింక్ అనేది మీకు 10వ తారీఖున యాక్టివేట్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అయితే మనకి ఏదైతే ఈ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో ఫేజ్ 1 ప్రిలిమినరీ, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించిన డేట్స్ను కూడా ఇచ్చేసారు. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ 13th అక్టోబర్ 2024, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ 17th నవంబర్ 2024 అని చెప్పి మెన్షన్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఎండింగ్ లోపు ఈ జాబ్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ని ఒకసారి చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూద్దాం. అందులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే గుంటూరు ఆర్ విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ లొకేషన్స్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక తెలంగాణ విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవైతే తెలంగాణలో ఉండేటటువంటి ఫేజ్ 1 ప్రిలిమినరీకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. ఇక ఫేజ్ 2 ఏదైతే ఉందో ఆ ఫేజ్ 2కి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఫేజ్ 2 మెయిన్కి సంబంధించి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. ఇక తెలంగాణలో చూసుకుంటే యాజ్ యూజువల్గా ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ ఉంది, అది హైదరాబాద్. సో అక్కడ అది కూడా మీరైతే ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. నేనైతే అండర్లైన్ అయితే చేస్తున్నాను. సో ఓవరాల్గా
ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవే. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు షేర్ చేయాలి నోటిఫికేషన్లోనే భాగంగా. సో ఇప్పుడు మీకు ఆ డీటెయిల్స్ కూడా షేర్ అయితే చేస్తాను. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇనీషియల్గా ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ ప్రొబేషనరీ పీరియడ్ టెన్యూర్ చూసుకుంటే 1 year అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఆ ప్రొబేషనరీ పీరియడ్ని ఇంకొక 6 months ఆర్ 1 year వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే ఒక గ్యారంటీ బాండ్ మీద సిగ్నేచర్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా ఎందుకోసం అంటే ఈ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మనకి ఏవైతే ఈ కంపెనీకి అవసరమైన రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయో అవి స్కిల్స్ అనేవి మనకి ప్రాపర్గా ఉండవు కాబట్టి ఆ స్కిల్స్ అనేవి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎవరైనా సరే మధ్యలో అయితే మానేస్తే వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుందని చెప్పేసి గ్యారంటీ బాండ్ మీద సిగ్నేచర్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు గ్యారంటీ బాండ్ చూసుకుంటే మనకి 4 years అయితే ఉంటుంది. ఈ 4 yearsలోనే మనకి ప్రొబేషనరీ పీరియడ్ 1 year అయితే 1 year, 2 years అయితే 2 years కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే ప్రొబేషనరీ పీరియడ్ కాకుండా 4 years బాండ్ అయితే కాదు, ప్రొబేషనరీ పీరియడ్ కలుపుకొని మనం 4 years బాండ్ మీద సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అయితే గ్యారంటీ బాండ్ మీద సిగ్నేచర్ అయితే చేసేసి ఈ 4 years లోపే ఏదైనా మంచి జాబ్ వచ్చేసినా లేదా ఈ జాబ్ని చేయలేమని చెప్పేసి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఫిట్ అయిపోతే మనకి పెనాల్టీ ఏంటనే కదా మీకు డౌట్. సో ఇన్ కేస్ మీరు ఈ 4 yearsలో ఎప్పుడైనా సరే ఈ జాబ్ని క్విట్ చేసినా, రిజైన్ చేసినా లేదా వేరే ఏ రీజన్స్తో అయినా రిజైన్ చేసినా సరే మీకు ఏదైతే 1 year గ్రాస్ శాలరీ ఉంటుందో ఆ గ్రాస్ శాలరీని డ్యామేజెస్ ఛార్జెస్ కింద పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే అరౌండ్ 1 year శాలరీ అంటే మనకి పర్ మంత్ 88,000 కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12 lakhs వరకు మీరు ఈ 4 years పీరియడ్లోపు ఈ గ్యారంటీ బాండ్ని పే చేస్తే ఆ అమౌంట్ కంపెనీకి మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఏదైతే ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిలీజ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్లోనే వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేశాను. ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానితో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వాటిని క్లారిఫై అయితే చేసుకోండి. ఓవరాల్గా నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ ఉంది, నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే అవైలబుల్గా ఉంటాయి. మీరు జస్ట్ వీడియో టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ క్లిక్ చేసి మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై అయితే చేయాలనుకుంటే లింక్ అనేది September 10th నుంచి యాక్టివేట్ అవుతుంది.